కొంతమంది ప్రేమలు మనకు అర్థం కావాలంటే మనం బాగున్నప్పుడు అర్థం కావు. ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి దెబ్బ తగలాలి, గాయం కలగాలి. ఆ దెబ్బ తగిలినప్పుడు, గాయం కలిగినప్పుడు, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నారో, ఎవరు ప్రేమించినట్టు నటించారో అప్పుడు బయటపడిపోతాయి. మన దగ్గర ఆరోగ్యం ఉన్నంత వరకు, డబ్బులు ఉన్నంత వరకు, పలుకుబడి ఉన్నంత వరకు అందరూ చుట్టాలే. దారిని పోయే వాళ్ళు కూడా చెప్పుకుంటారు పలానావాడు మా చుట్టం అని. స్థితిగతులు బాగున్నంత వరకు అందరూ ప్రేమిస్తారు తమ్ముడు. కానీ వాళ్ళ ప్రేమ చూసి ఆ ప్రేమ నిజమైన ప్రేమ అని గుడ్డిగా నువ్వు నమ్మి మోసపోవద్దు. పరిస్థితులు బాగున్నప్పుడు చక్కగా నిన్ను చూసుకుంటారు, నిన్ను ప్రేమిస్తారు, నీకు భజన చేస్తారు. పరిస్థితులు తేడా పడ్డాయా, అప్పులు పాలయ్యావా, మంచాన్ని పడ్డావా, ఇబ్బందుల్లో పడ్డావా, నిందలు వచ్చినాయా, అవమానాలు వచ్చినాయా, వాళ్ళ ప్రేమ ఆవిరిలాగా మాయమైపోతాయి. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడు అయితే దరికెవ్వరూ రారు. ఎవరెవరో వస్తారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. మన కష్టాలు వచ్చినప్పుడు అడ్రస్ లేకుండా, పత్తా లేకుండా పారిపోతారు. కాబట్టి అలాంటి వాళ్ళని నమ్ముకోవద్దయ్యా, వాళ్ళ మీద నువ్వు ఆధారపడొద్దు. వాళ్ళ ప్రేమ నిజమని గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు.